అసలు హార్ట్ టచింగ్ టాలెంట్తో వీళ్ళిద్దరు ఈరోజు మనతో ఉన్నారు, మంగ్లీ అండ్ భాస్కర్ గారు. సో వాళ్ళ అనుభవంతో మనం కనుక్కుందాం ఈరోజు. ఎలా ఉంది ఇక్కడ రావడం, ఏమంటారు? మంచిగా అనిపిస్తుందండి. అంటే సాయి సేవా సంఘ్ వాళ్ళు 35th యానివర్సరీ జరుపుకోవడం, అందులో మేము కూడా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది ఒక మంచి కాజ్ ప్రోగ్రామ్ కదా, సో అందుకని మంచి ఎంటర్టైన్ చేస్తాం ఆ రోజంతా. ప్లీజ్ దయచేసి అందరూ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా బుక్ మై షోలో టికెట్స్ ఉన్నాయి, ప్రైజ్ ఉంది, మొత్తం అందరూ ఏమంటారు బుక్ చేసుకొని అందరూ వచ్చేసేయండి. ఎవరికన్నా ఇంకా డొనేట్ చేయాలి అనిపిస్తే, ఇంకెవరన్నా హెల్ప్ చేయాలి అనిపించినా కూడా వాళ్ళకు వచ్చి డైరెక్ట్ మీరు హెల్ప్ చేయొచ్చు. చిన్నప్పుడు చూస్తే అంటే మీరు కూడా టాలెంట్తో చిన్నప్పుడు వచ్చారు. సో దాని తర్వాత పాడుతూ పాడుతూ మీకు ఎక్స్పీరియన్స్, మీకు కూడా చాలామంది హెల్ప్ చేశారు. ఎవరు మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్? నా లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్ చాలా 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 మంది ఉన్నారు. 10 మెట్లు ఎక్కినామంటే 10 మెట్లు అండి, ఒక్కొక్కరు ఒక్కొక్క మెట్లాగా అనమాట. సో మెయిన్ రీజన్ మా అమ్మ నాన్న ఫస్ట్ వాళ్ళ తర్వాత ఆర్డిటి, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. వాళ్ళు లేకపోతే నేను లేను ఈరోజు. నాకు సంగీతం నేర్పించింది, భరతనాట్యం నేర్పించింది అంతా వాళ్ళే. సో ఆ బేస్తోనే నేను ఈరోజు ఈ స్థాయిలో నేను ఉండడం. సో లైఫ్లో ఎవరు చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు? ఒకరంటే చెప్తాం గొలు ఫీల్ అవుతారు. అంటే ఒక 10 మంది పేర్లు చెప్పొచ్చు. థ్యాంక్ యూ మేడం. సాయి సేవా సంఘ్ వాళ్ళు నేను వెళ్ళాను మేడం, చాలామంది అమ్మాయిలు వాళ్ళ దగ్గరుండి చదివించడం, అది చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో August 3 మిస్ అవ్వద్దండి. బుక్ మై షోలో టికెట్స్ కొనుక్కోండి. మీరు ఏమైనా ఫండ్స్ ఇద్దాం అనుకున్నా కూడా ఇవ్వచ్చు. చాలా నా కళ్ళతో చూసాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. మీ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు? ఇంపార్టెంట్ పర్సన్స్ చాలామంది ఉంటారు మేడం. చాలామంది ఉండరండి, కొంతమందే ఉంటారు లైఫ్లో ఇంపార్టెంట్ అంటే. ఏముంది, నా వైఫ్ నా పిల్లలు ఇంపార్టెంట్, తర్వాత మా ఫాదరు. ఇంకా మేడం అంటే టాలెంట్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి కొంతమంది హెల్ప్ చేస్తారు, కొంతమంది ఫేవర్ చేస్తారు, ఇంకొందరు తోడుంటారు. ఆ తోడున్న మనుషులు ఎవరు ఉన్నారు? అట్లయితే మీడియా గురించి చెప్పుకోవాలి మేడం. ఫస్ట్ నేను న్యూస్ ఛానల్లో పనిచేసాను, స్టూడియోను. తర్వాత మన ఎన్టీవీలో చేశాను, తర్వాత సాక్షిలో చేశాను. ఇలా చాలా ఛానల్స్లో పనిచేశాను. ఫస్ట్ ఫుడ్ పెట్టింది మీడియానే, ఆ తర్వాత జబర్దస్త్, మల్లెమాల. వీళ్ళందరూ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. ఓకే, సో జబర్దస్త్ చేస్తూ మీలో కూడా ఒక కామెడియన్ అది వచ్చేసిందా? ఇంట్లో కూడా కామెడీ చేస్తారా మీరు? ఇంట్లో చేస్తాం కాబట్టి అక్కడ తీసుకున్నారు మేడం. యాక్చువల్గా కామెడీ టైమింగ్ బేసికల్గా రైటర్ మేడం. ఆ రైటరు ప్లస్ దాంతోపాటు కొంచెం అంటే యాక్టింగ్ అంత ఎక్కువ చేయలేను, కానీ కొన్నంతలో బాగా చేస్తా, వేరే వాళ్ళతో బాగా చేయించుకుంటా. ఓకే, అంటే ఏమవుతుందంటే మీరున్న ప్రొఫెషన్ వేరు, కానీ ఇంట్లో ఉండడం వేరు. ఎప్పుడైనా ఏదైనా రాంగ్ టైమింగ్లో జోక్ వేస్తే మీ వైఫ్ ఏమైనా అన్నారా, ఏంటి బాబోయ్ ఇక్కడ ఎందుకు చేస్తున్నారు, అక్కడ చేయండి అని? అందుకే బయట పంపించారండి. అందుకే వెళ్ళి జబర్దస్త్లో చేస్తున్నాను. ఇంట్లో కుదరదు. ఇంట్లో వాళ్ళకి ఏంటంటే చూసి బోర్ కొడుతూ ఉంటుంది. సో అదనమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో మర్చిపోకుండా మీరు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ క్లాస్ నుంచి సాయి సేవ సంఘ్లోనే చదువుకుంటున్నాను. 10th అయిపోయింది. 10th తర్వాత కూడా సాయి సేవ సంఘ్ సపోర్ట్ తోటే ఇంటర్ చేశాను, బయటే డిగ్రీ కూడా డాన్స్లో చేశాను. ఇప్పుడు ఇంకా పీజీ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఆ పీజీ కూడా మొత్తం డాన్స్లోనే చేస్తున్నాం, మొత్తం సాయి సేవ సంఘ్ సపోర్ట్ తోటే. అంతా అయిపోయాక కూడా మళ్ళీ సాయి సేవ సంఘ్లోనే అక్కడే పిల్లలందరికీ ఫ్రీగా నేర్పిస్తూ అక్కడే మొత్తం సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. ఓకే, సో డాన్సింగ్ అంటే మీకు ఎందుకు అంత ఇష్టమో? చిన్నప్పుడు 6th క్లాస్లో టీచర్స్ అలా డాన్స్ సార్ వచ్చారు, డాన్స్ నేర్పిస్తాము అంటే ఏదో అలా వెళ్ళిపోయాము. అలా మెల్లిమెల్లిగా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యింది. అలానే ఇంటర్ తర్వాత కూడా మా ప్యాషన్ అందులోనే ఉంది అని తెలిసాక ఇంకా సాయి సేవ సంఘ్తో సపోర్ట్ దొరకడం వల్ల మొత్తం అందులోనే పెట్టేసాం. నిజంగా నేను చిన్నప్పుడు జాయిన్ అయినప్పుడు అసలు చాలా డిఫరెంట్గా ఉండే. ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరగడం వల్ల సాయి సేవ సంఘ్ కూడా ఎక్కువ మందికి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. నేనున్నప్పుడు మేబీ 20 అట్లా 30 హాస్టల్లో ఉండే. ఇప్పుడు 200 మెంబర్స్ 250 మెంబర్స్ అంటే నాకే షాకింగ్గా ఉంది. నేను అక్కడ ఇంకా చిన్నప్పుడు చదువుకున్నాను కాబట్టి సాయి సేవ సంఘ్ వల్లనే ఈ పొజిషన్లో ఉన్నాను. రేపొద్దున మంచి పొజిషన్లో ఉంటానని అనుకుంటున్నాను. 35 years అయ్యింది సాయి సేవ సంఘ్ పెట్టి. మాలాంటి చాలామంది పిల్లలు ఏదో ఒకటి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్, ఆర్ట్స్ అంటే ఏదో ఒక ఆర్ట్స్ నేర్చుకొని పైకి వస్తున్నారు. నిజంగా థ్యాంక్స్ ఫర్ సాయి సేవ సంఘ్. అండ్ మళ్ళీ డాన్స్ నేర్చుకుంటున్నాను. చిన్నప్పుడు సేమ్ తను ఎలా చెప్పిందో నేను కూడా చిన్నప్పుడు డాన్స్ చూసిన తర్వాత ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిందనమాట. ఇప్పటివరకు ఏ కాన్సెప్ట్ చూడలేదు. సో ఇదే నా ఫస్ట్ కాన్సెప్ట్. సో నేను కూడా పర్ఫామ్ ఇస్తున్నాను అక్కడ. నేను తన పర్ఫామ్ కోసం చాలా ఎదురు చూస్తున్నాను.
ఎక్కువ తన వీడియోస్ చూసి ఎప్పుడు కలుస్తాను అనుకునేదాన్ని. సో ఆ ఛాన్స్ నాకు వస్తుందని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.